తపస్కాల ధ్యానమాలిక. ధ్యానాంశము: యేసు భూస్థాపితము. యేసు మృతి పొందిన తరువాత యోసేపు, నికోదేముడు అను ఇద్దరు పుణ్యాత్ములు దేవుని ప్రేరణమున ముందుకు వచ్చిరి. వారు యేసుని అనుసరించినను జూదులకు భయపడి తమ విశ్వాసమును బహిరంగముగా వెల్లడి చేయ వేచియుండిరి. అయినను శిలువ వారిని ఆకర్షించెను. తమ పిరికితనము ప్రద్రోలి భక్తి మర్యాదలతో దివ్య శరీరము బహిరంగముగా భూస్థాపనము చేయ నిశ్చయించుకొనిరి. క్రీస్తు చివరి వరకు శ్రమలనుభవిస్తూ చనిపోయాడు. మిత్రులు ఆయన మృతదేహాన్ని అమ్మోడిలో పెట్టారు. ఎలా ఉంటుందో మరియ మనస్తత్వం ఊహించండి. ఆత్మ పరిశీలన చేసుకోండి, ధ్యానించండి. దేవుని విచిత్ర కార్యము క్రీస్తు జీవితం. కాని ఈ జీవిత పుష్పం పూర్తిగా విప్పారక ముందే తలవని తలంపుగా వాడి నేల కొరిగింది. ఆరంభించిన పునాదులు పూర్తి కాకుండానే పని ఆగిపోయింది. జనులు బాధపడనేలా, సంతోషింపకలిగే దుఃఖించడమెందుకు? జీవించకలిగే చనిపోయిటేందుకు? జీవితమొగ్గ పూర్తిగా వికసింపకనే గిల్లివేయుట ఎందుకు? ఇప్పటికీ మానవ మేధస్సు సమాధానము చెప్పలేదు. సిలువ ఇచ్చే సమాధానమే సమాధానము. నేలలో పడినగాని గోధుమ గింజ ఫలించదు. మన జీవితము కూడా అలాంటిదే. క్రీస్తు బలి సమాప్తమైనది. మన బలి ఇంకా ముగియవలసి. జోజేపు, నికోదేములు సిలువ నుండి దించిన క్రీస్తు శరీరాన్ని అమ్మ మరియ ఒడిలో పెట్టారు. నీవు కూడా నీ ఆత్మీయుల నుండి విడిపోవు గడియ వస్తుంది. ఇది నీకెంతో బాధాకరముగా ఉండవచ్చు. అయినా ఒక విషయం గమనించు. క్రీస్తుకు జన్మ ఇచ్చిన తల్లి గాయాలతో విరూపంగా, నిర్జీవంగా ఉన్న క్రీస్తు శరీరాన్ని ఆర్తిగా తడిమింది. ఆమెలో చెప్పనలవి కాని భావాలు. తన తనయునినే ఇంత దారుణ మారణకాండకు గురిచేసిన ఈ లోకాన్ని నిందించని ఆ మరియ, మన అమ్మ, ఓ ప్రేమ దేవత, ఈ జగతికి ఓ జనని. అదే మాదిరిగా నీవనుభవించే బాధల వలన నీవు కూడా ఇతరులకు సహకరించగలవు. మన త్యాగం బాధ, మరణము. అసలు మన జీవితము గోధుమ గింజలాంటిది. బాధలకు చిక్కి ప్రాణాలు కోల్పోయిన నాడేగాని మన జీవితంతో పాటు ఇతరుల జీవితం సత్ఫలితాలను ఇవ్వలేవు ప్రభూ. ఎట్టి పరిస్థితులలోనూ నా ఆత్మీయుల ఎడబాట నుండి నాకు గలుగు బాధ భరించు శక్తిని నాకు కలిగించు మీ చిత్తమే కానిండు ప్రభూ. అమ్మా మరియ తల్లి, మీ కుమారునికి వ్యతిరేకముగా మేము చేసిన పాపములకు మనస్తాపము చెంది మా కొరకు ప్రార్థించమని మనవి చేయుచున్నాము. దుఃఖమును అధిగమించిన మాత, మీ కనుల ముందే మీ కుమారుని ఆ ముష్కరులు బాధించి సిలువలో కొట్టుతూ ఉంటే మీ బాధ చెప్పనలవి కాదు. ప్రేమకు పెన్నిధి అయిన తల్లి, మా ఆపదలయందు మమ్మాదుకుని మీ కుమారుని చెంత చేరులాగు మాకే ప్రార్థించండి తల్లి. మామూలుగా చెప్పాలంటే క్రీస్తు ఇంకా ఎన్నో సంవత్సరములు జీవించాలి. అలా జీవించి ఉంటే ఆయన ఇంకా ఎన్నో సత్కార్యములు చేసి ఉండేవాడు. ప్రజలకు ఎన్నో మహత్తర సత్యాలు బోధించి ఉండేవాడు. లోకానికెంతో మేలు చేసుండేవాడు. అంత చిన్న ప్రాయంలోనే క్రీస్తు మరణించనేలా ఆలోచించండి. మామూలుగా నేరస్తుల శరీరములను గుంటలో పడేసే అలవాటు కాని ఏచట రక్షకుని శరీరమును సకల భక్తి మర్యాదలతో పరవేవలేనని జోజేపు, నికోదేములు పిలాతు వద్దకు పోయి యేసు శరీరమును భూస్థాపన లాంఛనాలు జరుపుకొనుటకు ఉత్తరువు పొందిరి. పిలాతు ఎప్పుడైతే అంగీకరించెనో వెంటనే వారు యేసు శరీరమును దించి అమ్మ మరియ ఒడిలోయుంచిరి. భాగ్యవంతులైన యూదుల వాడుక ప్రకారము జోజేపుడు తన భూస్థాపన నిమిత్తము ఒక శ్రేష్టమైన సమాధి రాతి గుహలో తొలిపించియుండెను. పితుడు సెలవీయగనే ఆ పుణ్యాత్ములిద్దరూ పూజ్యముగా పాతిపెట్టారు. మహా అవమానముతో యేసు మృతినొందిన దురుక్షణములో అంతయు మారిపోయినది. తన కుమారుని శరీరమునకు కావలసిన మహిమ గౌరవము ఆయనకు చెందినట్లు దేవుడు అంతా ఏర్పాటు చేసెను. శిలువ మరణములో అవమానమైనదేనను దివ్య రక్షకుని సమాధి మహాగౌరవమైనది. ఏమి జరిగినను మనము దైవ పరిపాలనము మీద నమ్మకముంచవలేను. దేవుని ఏర్పాటు లేకుండా ఈ లోకములో ఏమి జరగదు. దేవుడు ఏర్పాటు చేసిన దంతయు న్యాయమైనది. మన జ్ఞానమేలుల కొరకు దేవుడు ఏవో కొన్ని కష్టములు పంపినను దేవుని పరిపాలన మీద నమ్మకముంచిన వారందరకు ఆయన చివరన తప్పక ఓరట పంపును.
జోజపు నికోదేములరువురు శిలువపైకి ఎక్కి రక్షకుని శిలువకు కొట్టిన మేకులు తీసి ఆయన శరీరమును శిలువ నుండి కిందకు దించిన తరువాత వారి ఆచారము ప్రకారము ఆ శరీరమును లేపనముచే క్రొత్త బట్టలతో చుట్టిన సమాధికడకు కొనిపోయిరి. మరియ తల్లి కడసారిగా ప్రలాపించుచుకడు దుమాఖముతో కుమారుని ముఖము దర్శించి ముద్దడెను. ఆయన శరీరము భూస్థాపనకు వచ్చిన వారందరూ బహుభక్తి మర్యాదలతో ఆ శరీరమును సమాధిలో నుంచి ఒక పెద్ద రాయితో సమాధిని మూసి వెళ్లిపోయిరి. క్రీస్తుడా, ఈ తపస్సు కాలమంతయు నీ పాపములకే పూర్ణ హృదయముతో పశ్చాత్తాపపడిన్నావా? పాప సంకీర్తనము చేశావా? అట్లు కనుక నీవు చేసి ఉంటే దేవుడు తప్పకని పాపములను మన్నించును అని నమ్మకముంచుము. అయినా గతించిన పాపములకు నీవు మన్నింపు పొందినంత మాత్రమున చాలదు. ఇక ముందు రాబోవు దినములలో సైతాను శోధనలో చిక్కుకొనక పాపముల చేయకుండా వాటిని ఆయస్సు సమాధిలో పూడ్చిపెట్టుము. కాన నీలోయున్న బహు ప్రమాదమైన దుర్గణములన్నింటినీ ఆ సమాధిలో పూడ్చివేయుము. వాటికి నీవు బానిసవు కారాదు. నీవు అలాగుని దుర్గుణములు పాతిపెట్టినచో నీవు పాపములో పడలేవు. దివ్య శరీరము సమాధి చేసిన తరువాత యూదులు భయపడిరి. ఆయన శిష్యులు ఆ శరీరమును అపహరించి తిరిగి యేసులేచాడని, ప్రజలలో అలజడి పుట్టించెదరేమోనని తలచి పిలాతు దగ్గర సెలవు తీసుకుని సమాధికి కొందరిని కాపలాయించిరి. అంతట సమాధి రాతికి ముద్రవేసి భద్రము చేసిపోయిరి. క్రీస్తువుడా, ఈ తపస్సు కాలములో యేసును నీ హృదయములో స్థానము ఇచ్చియున్నావు కదా. కాన యేసువుడు నీ హృదయములోనే యున్నాడని విశ్వసించి ధ్యానించుము. సైతాను నీ హృదయములోయున్న యేసును విస్మరించేటట్లు చేయుటకు సైతాను పొంచియున్నది. యూదులు ఏ విధముగా సమాధికి ముద్రవేసి ఎంత జాగ్రత్త చేశారో చూచావు కదా. అలాగే నీ హృదయములో యేసును జాగ్రత్తగా ఉంచుకొనుము. నీవు అశ్రద్ధగాయున్నచో సైతాను నీ హృదయములోకి ప్రవేశించును. దీనత్వముతో ఉంచిన పిశాచి ప్రవేశించదు. అప్పుడు నీ హృదయము యేసుకు తగిన నివాసముగా యుండును. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి